హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హర్షితాని. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానని అనుకుంటున్నారా? యాదగిరి గుట్టకి వెళ్ళాలి అని అనుకుని ఫైనల్గా ఈరోజు వెళ్ళాను అనమాట. సో ఈ వీడియో ఫుల్ ప్రాసెస్డ్గా చేయాలి, క్లారిటీ ఆడియన్స్కి ఇవ్వాలి అని నేను ఇది క్లియర్గా పిన్ టు పిన్ డీటెయిలింగ్గా చెప్తున్నాను. యాదగిరి మన హైదరాబాద్ నుంచి అయితే, నేనున్న లొకేషన్ నుంచి అయితే 90 కిలోమీటర్స్, మీ లొకేషన్స్ నుంచి అయితే ఒక 5 to 10, 20 కిలోమీటర్స్ అప్రాక్స్గా తగ్గచ్చు అనమాట. సో నేను జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి అయితే 90 కిలోమీటర్స్ అనమాట యాదగిరి గుట్టకి. సో స్వర్ణగిరికి అయితే 76, గోల్డెన్ శివాలయంకి అయితే 88. సో ఆర్డర్లో వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మీకు స్వర్ణగిరి వస్తుంది, తర్వాత గోల్డెన్ శివలింగం వస్తుంది, తర్వాత మీకు యాదాద్రి వస్తుంది అనమాట. సో యాజ్ పర్ మీ కన్వీనియన్స్ బట్టి మీరు వెళ్ళండి. మేమైతే స్వయంభూ అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానానికి వెళ్ళాలి, ఆ గుడికి ఫస్ట్ విజిట్ అయ్యాక నెక్స్ట్ టెంపుల్స్ చూసుకుందాం అని అనుకున్నాం. సో మీరు హైదరాబాద్ నుంచి వచ్చే మాట అయితే మీరు ఈ 3 టెంపుల్స్ని ఒక 1 డే ట్రిప్గా మీరు విజిట్ అయిపోవచ్చు. ఏ సాటర్డే సండే అయినా సరే, మీకు ఏ హాలిడే అయినా వస్తే 1 డే సింగిల్ డే ట్రిప్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇది ద బెస్ట్ అనమాట. సో మేమైతే ఫైనల్గా ఇక్కడ వచ్చేసాం. కింద పార్కింగ్ లేదు అంటే ఇంక సరే పైకి వెళ్దామని చెప్పి ఈ బస్ పాయింట్స్లో వాళ్ళని అడిగితే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఈ హర్షిత రీల్ మనం ఎందుకు చూస్తున్నాము అని మీరు అనుకుంటే, సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యాదగిరి అనేది స్వయాన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఇక్కడ వెలిసారు. ఆ 5 ముఖాలు ఏంటి అని అనుకుంటున్నారా? 5 ముఖాలు వచ్చి ఒకటేమో మనకి జ్వాల, రెండోది గంధభేరుండ, మూడోది యోగానంద, నాలుగోది ఉగ్ర, ఐదోది లక్ష్మీ నరసింహ. సో ఈ 5 ముఖాలతో ఉండి భక్తులకి అక్కడ రోజు నిత్యము దర్శనం ఇస్తున్నారు. అలానే వాళ్ళు కోరుకున్న కోరికలను కూడా ఇక్కడ నెరవేరుస్తున్నారని ఆ చుట్టుపక్కల ఉన్న భక్తుల నమ్మకం. సంతానం కలగని వాళ్ళకి, ఏదైనా రుణ బాధలు ఉన్న వాళ్ళకి, ఎటువంటి కోరికలు ఉన్నా సరే అవి పూర్తవుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఎందుకంటే లోపల ఉండంగా వాళ్ళని నేను అడిగితే వాళ్ళు చెప్పిన వాళ్ళ అనుభవాలు చెప్పి ఫీడ్బ్యాక్స్ అనమాట ఇవి. సో మేమైతే ఫోన్ లోపలికి తీసుకెళ్ళకూడదు అన్నారని మేము సబ్మిట్ చేసాం. 11కి లోపలికి వెళ్ళిన వాళ్ళం 4కి దర్శనం అయి బయటకు వచ్చాము. సో ఇక్కడ మీరు దర్శనం చేసుకోవాలంటే 300, పార్కింగ్ చేయాలంటే 500 అనమాట. ఎక్కడ యాదగిరిలో అయితే మీరు హ్యాండ్ క్యాష్ పెట్టుకొని ఉండాలి. ఫోన్పేస్ అయితే అవైలబిలిటీ లేదు. కింద అయితే ఫోన్పే అవైలబిలిటీ ఉంది, పైన అయితే కొండపైన అయితే క్యాషే అని చెప్పి అని అన్నారు. సో మేమైతే ఫ్రీ లైన్స్లో వెళ్ళాం. సో అక్కడ దర్శనం అయిపోయి ఇంకా ఫుల్ హంగ్రీ అనమాట. నేను మా వారు ఇంకా వచ్చేసేసి ఉడిపిలో ఆర్డర్ ఇచ్చాం. జీరా రైసును ప్లస్ ఇది బటర్ నాను. అస్సలు బాగాలేదనమాట. ఇంకో నేనైతే అక్కడ రిఫర్ కూడా చేయను. ఇంకోసారి నెక్స్ట్ టైం వస్తే ఇక్కడ అసలు చచ్చినా తిన్నని డిసైడ్ అయిపోయా. ఫుల్ వాన కొట్టేస్తుంటే ఇంకా ఉడిపి హోటల్లోనే మేమిద్దరం ఆగాము. సో మధ్యలో ఒక టెంపుల్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో గోల్డెన్ టెంపుల్ వెళ్దాం అనుకున్నాం, అది మేము ఇంకా మిస్ చేసేసుకున్నాము. స్వర్ణగిరికి వచ్చేపాటికి వాన లేదు, ఎందుకంటే దారంతా బాగా బీభత్సంగా వాన పడుతోంది. ఇంకా వానలో నేను రీల్స్ తీద్దామన్నా సరే ఫోన్ ఇంకా లోపల పెట్టేసి ఇంకెక్కడ ఏమీ వీడియోస్ తీయలేదు. కానీ క్లైమేట్ చాలా బాగుంది. వానలో రోడ్లు అసలు మనం డ్రైవ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. కార్లో వెళ్తే ఇట్స్ హ్యాపీ, బట్ మాకులాగా బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు చూసుకోండి. లైటింగ్లో స్వర్ణగిరి అయితే అబ్బా ఏముంది అసలు. 2 కళ్ళు చాలవు, 4 కళ్ళు 10 కళ్ళు కావాలి భగవంతుడిని అడిగి మరీ పెట్టుకొని చూడాలి అన్నట్టుగా ఉంది. ఫుల్ రష్, క్రౌడ్, జనాలు. ఈ కాళ్ళకి దండం పెట్టుకుందామంటే అసలు జనాలు స్వామివారి పాదాలను వదిలితేనేగా నాకు ఎక్కడైనా దండం పెట్టుకోవడానికి ఉంటుంది. మళ్ళీ పిల్లల్ని కూడా ఎక్కించి వస్తున్నారు పైకి. ఇంక ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ వచ్చేపాటికి నేను కొంచెం లావుగుంటా కదా, రొప్పు ఆయాసం దడ వచ్చేసింది. ఇంకా ఏమండి నా వల్ల కాదు, ఈ జనాలు చూస్తుంటే రష్ ఎక్కువగా ఉంటుంది, ఏదైనా టికెట్ తీసుకోండి అని చెప్పి మా వారిని పంపించా. సరే ఖాళీగా ఉండడం ఎందుకని మిగతా 4 మెట్లు ఎక్కేసేసి మొత్తం వీడియో రికార్డింగ్. ఇదైతే 40 అడుగుల హనుమంతుల వారిని మనం దర్శనం చేసుకుంటున్నాం. ఈ చుట్టూతా బాగుంది. మా వారు వచ్చి చెప్పారు, అమ్మాయి అసలు టికెట్లు 50, 100, 300, 500 ఉన్నాయి కానీ చాలా కష్టం అమ్మ దర్శనం. 300 వాళ్ళు అయితే వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తే కానీ ఇవ్వమన్నారు, 500 అయితే లేవన్నారు, 100కి అయితే ఒక 1 అవర్ పడుతుంది, 50 రూపీస్ అయితే 2 అవర్స్ పడుతుంది అన్నారు. అయితే అవ్వదా ఇంకా దర్శనం అని చెప్పి, వామ్మో లోపల ఎంత క్రౌడ్ ఉందిగా, సరేలే అవ్వదులే అని చెప్పి ఇంకా నేనైతే ఫుల్ అప్సెట్టింగ్ ఏడుపు మొదలెట్టేశాను. అంతే, నువ్వెందుకు ఏడుస్తావు నేను ఉండంగానే స్వామివారి ఉత్సవ విగ్రహం బయటకు వచ్చింది భక్తులకి దర్శనం ఇవ్వడానికి.
ఇంకంతే నేను సో హ్యాపీ. ద్వారకా తిరుమలలో ఉన్నంత హ్యాపీ వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి ద్వారకా తిరుమలలో నేను దర్శనం చేసుకుంటానికి వెళ్ళినప్పుడు ఇలా స్వామివారు అమ్మవార్లతో ఇలా ఉత్సవ విగ్రహం వస్తుంది. అది చూసినప్పుడల్లా నా కళ్ళల్లో ఎక్కడ లేని ఆనందం, కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఐఎమ్ సో సో హ్యాపీ. ఇప్పుడు కూడా చెప్తున్నా, నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఐఎమ్ సో సో లక్కీ. ఎందుకంటే మా అన్న ఉన్నాడు, నా మాట వింటున్నాడు, నేను దర్శనం చేసుకోలేదని బాధపడుతున్నానని నా గురించి వచ్చాడని. ఇక అసలు చాలు, ఈ జీవితం ఈ జన్మకి ఇది చాలు, నేనున్నానని నా భగవంతుడు ప్రూవ్ చేశారు అని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు బ్రదర్ లేరు, హీఈస్ మై బ్రదర్, హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నాకు ఏది కావాలన్నా సరే, నాకు కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, నా లైఫ్లో సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా ప్రతి ఒక్క క్రెడిట్ మా అన్నకే ఇస్తా. సో అక్కడి నుంచి ఇంకా గోశాలకు వచ్చి గోశాలలో దర్శనం కూడా చేసుకొని గోవుల్ని చూసి, ఇక్కడ పడుకొని వాటర్లో ఉంటారు కదా, ఆయన ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడే ఇట్లా వెళ్ళండి అని చెప్పి అని అన్నారు. ఎందుకంటే రీల్స్ వాటిట్లో చూసాము, వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము. సో ఫైనల్గా ఈ లొకేషన్కి వచ్చాం. ఇక్కడ కూడా చూడండి ఎంతమంది జనాలు భక్తులు ఉన్నారు. సో ఇవందరూ ఉండకూడదు అనుకుంటే ట్యూస్డే థర్స్డే మీరు వెళ్తే, ట్యూస్డే వెనస్డే థర్స్డే ఈ 3 డేస్ వస్తే క్రౌడ్ ఉండదు అని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. కౌంటర్స్లో సెల్లింగ్ పర్సన్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసాను, దర్శనం చేసుకున్నాను. సో పైనుంచి కాదు కింద నుంచి కూడా తీద్దామని చెప్పి ఈ మెట్లు దిగి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ కింద నుంచి వెళ్ళి ఇక్కడ దీపాలు వెలుగుతున్నాయి కదా, ఒక ప్రమిద తీసుకొని నేను కూడా స్వామివారు ఇక్కడ పాదాలు దండం పెట్టేసుకొని అక్కడ ఒక ప్రమిద పెట్టేసేసి ఇంకా అలా లోపలికి వచ్చి మొత్తం చూసాను. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయ్యి, లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలనేది మీరు నాకు సజెస్ట్ చేస్తే నేను తప్పకుండా ఆ ప్లేసెస్కి వెళ్తాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.